హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 26/2/2026 ఫిబ్రవరి కూడా అయిపోవడానికి వస్తుంది. అయినా సరే కూడా ఎందుకు మార్కెట్ పెరగట్లేదని అంటే, ఫిబ్రవరి నెలలో సరుకు తక్కువ వస్తుంది అనుకున్నారు. అనుకున్నంత స్థాయి కంటే కూడా వాళ్ళు అనుకున్న స్థాయికి మించి, అంటే ఒక 30-40 వేలు ఎక్స్ట్రా వస్తున్నాయి. లేకపోతే కనుక మార్కెట్ ఇంకా పెరిగేదే. కానీ ఏప్రిల్ 15 తర్వాత కొంచెం పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సరుకులు చాలా తక్కువగా ఉన్నాయి, మీరు అనుకున్నంత స్థాయిలో కూడా లేవు. ఇది ఎందుకంటే ఇప్పుడు నాటినే మొత్తం ఒకటేసారి వస్తున్నాయి కాబట్టి కొంచెం డిమాండ్ అనేది తక్కువగా ఉంది. దయచేసి ఎవరు కూడా రైతులు భయపడొద్దు, అమ్ముకోవడానికి మాత్రమే ట్రై చేయండి. మీరు 2-3 నెలలు ఉంచుకున్న వడ్డీలు తప్ప ఏం రావు. నా అంచనా ప్రకారం చెప్తా ఉన్నా. ఇంకా మాకు ధైర్యం ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదంటే ఖచ్చితంగా అమ్ముకో ఏసీలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఈరోజు అయితే మాత్రం మనము బ్యాడిగి, గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్ల గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రుడు ఖచ్చితంగా 10 మందికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ఫేస్బుక్, యూట్యూబ్ 10 మందికి షేర్ చేయండి అన్న. ఈరోజు బ్యాడిగి మార్కెట్కు 1,30,000 బస్తాలు వచ్చినాయి, ఖమ్మం మార్కెట్కి 25,000 బస్తాలు వచ్చినాయి, వరంగల్ మార్కెట్కి 20,000 బస్తాలు వచ్చినాయి, గుంటూరు మార్కెట్కు ఈరోజు బేస్తవారం అయినా సరే 80,000 బస్తాలు వచ్చినాయి. అన్న 50,000కు తగ్గకుండా గనక 50,000కు పెరగకుండా గనక వచ్చింటే మాత్రం మార్కెట్కి ఎక్కడికి వెళ్ళలేదన్న. కానీ 80,000 బస్తాలు, 1,00,000 బస్తాలు వస్తునేసరికి వ్యాపారస్తులు కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడు అనుకున్న స్థాయి కంటే కూడా చాలా వరకు రైతులు కూడా కొంతమంది ఏసీలకు వెళ్తూ ఉన్నారు. కానీ 3 సంవత్సరాల కిందట దెబ్బ తగిలింది, మర్చిపోతూ ఉన్నారు. దయచేసి అది మర్చిపోవద్దు ఎవ్వరు కూడా, వ్యాపారస్తుడైనా రైతైనా సరే. ఎందుకంటే 20,000 మార్జిన్ దాటిన తర్వాత విపరీతంగా రైతు వేయడానికి సాహసం చేస్తాడు. ఎందుకనంటే పోయిన సంవత్సరం ఎకరేసిన రైతు ఈ సంవత్సరం 4 ఎకరాలు వేస్తాడు. పోయిన సంవత్సరం 10 ఎకరాలు వేసిన రైతు ఈ సంవత్సరం 25 ఎకరాలు వేయడానికి ట్రై చేస్తాడు. అది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ఎక్కువ వేయడానికి ట్రై చేస్తాడు, మళ్ళీ మార్కెట్ను దిగడానికి కారణం కూడా రైతు అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఇంత ముంతా తుఫాను, ఇంత వైరస్ ఎఫెక్ట్ జరిగితే కూడా, ఇంత సరుకు తక్కువ వస్తున్నా సరే కూడా మార్కెట్ ఎక్కడికో వెళ్ళింది, అక్కడి వరకు ఆగింది. అదే విపరీతంగా సరుకు వస్తే మార్కెట్ ఎటువంటి పొజిషన్లోకి ఉంటుందో మీరే ఆలోచన, మీ ఊహకే వదిలేస్తూ ఉన్నా. గుర్తుపెట్టుకోండి, తక్కువ వేస్తేనే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంతసేపు సోజ్ చెప్పాను అనుకోవద్దు. డైరెక్ట్ బ్యాడ్కి మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు డబ్బి చూసుకుంటే 90,000 మార్కెట్ రీచ్ అయిన వెరైటీ ప్రస్తుతానికి 40,000 కానించి 67,000 వరకు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటారు? కామెంట్ చేయండి ఒకసారి. ఎందుకు ఆగిందో మీరు కామెంట్ చేయండి. 23,000 డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తూ ఉంది? 40,000 నుంచి 67,000 మాత్రమే ఈరోజు వేయడం అయితే జరిగింది. 67,000 కూడా ఎక్కడో చోట ఎక్కువ శాతం, 40,000 కానించి 61,000 వరకు మాత్రమే ఎక్కువ వేశారు. అదే కనుక మనం కడ్డీ బ్యాడీ చూసుకుంటే మనకు 40,000 కానించి 63,000 వరకు. ఇది కొంచెం ఎక్కడికి పోలేదు, ఎక్కడికి రాలేదు. ఒక 70,000 వరకు వెళ్ళింది, ఒక 7,000 డౌన్ అయింది. ఎక్కడో చోట మనకు అన్న మీరు డబ్బీ అయినా కడ్డీ అయినా 55,000 మార్జిన్ కంటే ఎక్కువ ఊహించుకోవద్దు, ఊహల్లోకి కూడా రాణించుకోవద్దు. అది మాత్రం మస్టర్ షుడ్ మర్చిపోవద్దు. 60,000-70,000 మీ సరుకు వెళ్తూ ఉంది, 65,000 అంటే ఖచ్చితంగా అమ్ముకోండి. ఆ పొద్దు మీరు ఎక్కువ శాతం తేమ వేసుకోకుండా రాండి, మంచి రేట్ వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. 2043 అయితే మాత్రం చాలా స్టడీ మార్కెట్ అన్న. ఇది 20,000 కానించి 37,000 వరకు కూడా, 40,000 కూడా వేసి ఉండొచ్చు. మనకు రకరకాలు చెప్తూ ఉంటారు. ఎక్కడో చోట 37,000 టాప్ అనుకోండి, ఓకేనా. 5531 చూసుకుంటే మనకు 16,000 కానించి 18,700 వరకు వేశారన్న. 18,000, 19,000 కూడా ఎక్కడో చోట. డీడీలు అయితే మాత్రం 18,000 కానించి 21,500. 5531 చూసుకోండి అన్న, వ్యాపారస్తుని సగం ముంచింది 5531. 2043 పాతాళంలో కొట్టేసింది అనుకో. 26,000 కానించి 8,000కు పడిపోయింది. మర్చిపోవద్దు, ఇటువంటి జరుగుతూ ఉంటే మీకు చెప్పేంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేదు. ఎందుకనంటే జాగ్రత్త కోసం చెప్తా ఉన్నాను. డీడీలు 18,000 కానించి 21,500, 31,000 టచ్ అయింది. మళ్ళీ తీసుకొని వచ్చి ఎక్కడ తీసుకొచ్చారు? 21,000. డీడీలు కూడా గత సంవత్సరం కానీ ప్రతి సంవత్సరం 13,000 ఉన్నది. ఈ సంవత్సరం స్టార్టింగ్లో కూడా 13,000 ఉన్నది. 334 సూపర్ 10 17,000 కానించి 20,500. నెంబర్ 5 18,000 కానించి 20,000. కడ్డీ తాలు 10,000 కానించి 12,000. 5531 తాలు 9,000 కానించి 12,500. మార్కెట్ అయితే మాత్రం స్లోగా ఉంది. దయచేసి ఎవరు కూడా సరుకు ఉంచుకోవడానికి ట్రై చేయొద్దు. తేజ తాలు ఖమ్మం మార్కెట్కి ఈరోజు 25,000 బస్తాలు వచ్చినాయి. తేజ 18,375 రూపాయలు జెండా పట్టేశారు. ఎక్కువ శాతం మనకు 17,500 మాత్రమే. మార్కెట్ అయితే మాత్రం వెరీ టైట్గా ఉంది. తాలు అయితే 10,000 కానించి 11,500. వరంగల్ మార్కెట్కు 18,000 నుంచి 20,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 18,700 వేశారు జెండా పాట. 341 22,000 కానించి
22,000 ఒక్కొంది వేశారు. వండర్ హార్ట్లు 36,500, దీపిక 30,000, 2043 30,500, 5531 19,000, టమోటా మిర్చి 40,000. తేజ వరంగల్ మార్కెట్ 18,700 అన్న ఈరోజు. 341 22,000 ఒక్కొంద, వండర్ హార్ట్లు 36,500, దీపిక 30,000, 2043 30,500, 5531 19,000, టమోటా మిర్చి 40,000. గుంటూరు విషయానికి వచ్చేసరికన్నా 80,000 బస్తాలు వచ్చినాయి. 341 19,000 కానీ 21,500 డీలక్స్లు. 341 భద్రాచలం రకాలు 19,000 కానీ 20,000, డీడీలు 18,000 కానీ 23,000. తేజాలు 16,000 కానీ 18,300, 18,500 డీలక్స్లు. ఆర్మూరు 14,000 కానీ 17,000. గణేష్ ఆర్మూర్ అంటే 15,000 కానీ 17,000. 334 సూపర్ 10 18,000 కానీ 22,000. షార్కులు 15,000 కానీ 16,500. షార్కులు సన్నం 16,000 కానీ 17,000. 5531 18,000 కానీ 20,000. రోమి 26 15,000 కానీ 17,200. నెంబర్ 5 18,000 కానీ 22,000. ఎల్లో మిర్చి 20,000 కానీ 25,000. 355 18,000 కానీ 20,500. తేజ తాలు 11,000 కానీ 13,000. సీడ్ తాలు 10,000 కానీ 13,000. ఇది ఓవరాల్గా 4 మార్కెట్ల పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.